మా ఇంట్లో చికెన్ ఇది మటన్ చేస్తాను. ఇక్కడ చికెన్ అయింది. మా వాడు మటన్ తిన్నాడు, చికెన్ తింటాడు. తర్వాత మా అమ్మ గోంగూర కూడా రెడీ చేస్తుంది ఫ్రెండ్స్. అందులో నేను కూడా భాగమవుతాను. అందుకే ఇంట్లో ఒకరే ఉండాలి, వంట మాస్టర్ ఇద్దరు ఉండకూడదు. అది కథ. మనం ఇప్పుడు చేస్తా ఈ మసిగుడ్డ అనేది కాల్చినప్పుడు అంత లైట్గా ఆయిల్ తక్కువ ఉండకూడదు. మనకు ఆయిల్ చూడండి ఫ్రెండ్స్. టిఫిన్ వేళ వాడొచ్చాను మైన వచ్చాను ఫ్రెండ్స్. బయట నుంచి అని వస్తాను. ధనాలప్పుడు అప్పుడే కాదు మన తెలియదు పెట్టదు. అసలు మీరు ఎవరు వంట మాస్టర్ ఫస్ట్? ఇది పచ్చిమిరకాయల కూరగా మటన్ ధనాల పొడి ఆడుతుంది బ్రో. ధనాల పొడి తినడం వేళ అప్పుడే ఇప్పుడు కాస్త తగినంత వేసుకోవాలి ఫ్రెండ్స్. తగినంత కాస్త 2 స్పూన్స్. 1 స్పూన్ ఉంటుంది. 1 స్పూన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్యాన్ ఆడుతుందా? గోంగూర రెడీ. నా సూర్యుడివే నా చంద్రుడివే. ఆయిల్ సరిపోదా? కొబ్బరి ఫ్రెండ్స్. నా మీదనే కొబ్బడుతుంది మా అమ్మ. సౌండ్ తగ్గిపోయి లేకుంటే గిండెలు అడుగుతాయి. అవ్వా మా ఆయన అయితే ఏమైనా కోపం వచ్చి ఇస్త్రీ పెట్టాడు ఫ్రెండ్స్. ఉత్తరం మా నాన్న ఆకలి అవుతుంది. అది కాస్త తగినంత కొబ్బరి పొడి వేసుకోవాలి. ఎన్ని వేసారు మా బోటిలో ఎన్ని వేస్తారా ఎవరన్నా? ఉప్పే లేదా? మెయిన్ పదార్థమే మర్చిపోయినా ఫ్రెండ్స్. ఇద్దరం ఉన్నా మాస్టర్లో కదా. నువ్వు కట్టుకో, లంగా కట్టుకో బాగా. ఏడుంది అది? అది మర్చిపోయినా ఫ్రెండ్స్. ఇది పడుతుంది మర్చిపోయినా. ఏంది మాడిపోయేది? నేను నీ పక్కన ఉన్నంత వరకు కురాకులు ఉన్న టేస్ట్గా వస్తాయి తులసి. అయ్యా అవన్నీ పేయకూడదు, నీకు తెలీదు. ఇప్పుడు మాడిపోతాను. ఆయిల్ సరిపోలే. నైస్ గోంగూర. నువ్వే కదా ఏం వేయాలి మళ్ళా? నీళ్ళు వేయాలా దీంట్లో? అదే మొగ్గుతుందా? ఆయిల్ ఏమొద్దా? ఎవరు పిలుస్తారు కిరణ్? చుట్టుపో బ్రో. ఇది రెడీ అయిందా? చికెన్ రెడీ ఫ్రెండ్స్. అమ్మ అన్ని రెడీ చేసింది ఫ్రెండ్స్. థ్యాంక్స్ మామ్. థ్యాంక్స్ మామ్. గిన్నెలు తీసుకురా, పెద్ద కడిగి పెడతా. పెద్ద ఇది అప్పుడు ఇలా కడిగి పెట్టా. ఇప్పుడు చూడడానికి ఇదే పెట్టాడు. ఎయిర్సెల్ బాగుంది. నువ్వే కదా ఫ్రెండ్స్. బిర్యానీ కూడా చేసింది ఫ్రెండ్స్. మా అమ్మ మీకు బిర్యానీ తెచ్చాను కదా. బిర్యానీ కూడా చేసి పెట్టింది రెడీగా. వాసన వేరే జరుగుతుంది. మా పక్క ఊరిలో ఫోన్ చేశారు, ఏంద్ర వాసన వస్తుంది ఫ్రెండ్స్. అవును చికెన్ చాప్ మంచి ఫోన్ చేశాడు, వాసన వస్తుంది. నేను చేసినా కదా వంటలన్నీ, అందుకే వాసన బాగా వస్తుంది. స్మెల్ మగానికి ఏం బాగా బ్యూటిఫుల్గా అందంగా ఉంటాయి. మిరపకాయలు లేవు ఇప్పుడు. మనము ఎక్కడ పోయినా ఆడికి బాగుంది. కోడి కొడుతుంది
దోశ దోశ హోటల్ పెట్టుకుందామా మనం బాగుంటుంది హోటల్లో పెట్టింది వదిలేయాలా ఇట్నే అమ్మా ఇట్నే వదిలేయాలా చూద్దారా మరి పేమెంటావా ఉడకని మూత మూతేస్తా క్లీన్ చేసి పెద్ద మూత